అందరికీ నేను తెలుసు కదా, నేను మితాజ్. ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను. ప్రస్తుతానికి అయితే మన డైరీ ఫామ్లో అయితే ఈరోజు అయితే చింతామణి నుండి అయితే 7 ఆవులు అయితే దిగినాయి అన్న లోడ్ అయితే. దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి హెచ్ఎఫ్ గిరి క్రాస్, మళ్ళీ గిరి క్రాస్, ఇంకోటి హెచ్ఎఫ్ క్రాస్లో ఉన్నాయి అన్న. బ్రీడింగ్ వచ్చేసి చాలా రోజులు 3 months తర్వాత అయితే ఆవులు అయితే దింపినామన్న. చాలామంది అయితే మన కోసము మన డైరీ ఫామ్లో అన్న ఆవులు కావాలంటే మనమైతే ఈరోజు అయితే దిగినైనా 3 months నుంచి ఈరోజు అయితే చింతామణి నుండి అయితే లోడ్ దింపినామన్న. ప్రస్తుతానికి దీంట్లో రేట్లు వచ్చేసి 85, 95, 1,10,000 వరకు ఉన్నాయన్న. మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు 8, 9, 10, పూటకు 9, 10 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్ ఒకసారి విజిట్ కండి. దీంట్లో ఈతలు వచ్చేసి సెకండ్ ఈత, థర్డ్ ఈత ఉన్నాయి. ప్రస్తుతానికి ఫస్ట్ ఈత అయితే లేవన్న, సెకండ్ ఈతవి, థర్డ్ ఈతవి ఉన్నాయి. ఇప్పుడు పండ్లు వచ్చేసి 4 months మీద, 2 months మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్ ఒకసారి విజిట్ కండి. మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి, మండల్ కర్తాల్, విలేజ్ రవిచడన. మీరు మాకైతే షాద్నార్ అయితే 20 kilometers, 25 kilometers, తుక్కు కూడా వచ్చేసి 20 kilometers దూరంలో అయితే ఉంటుందన్న. ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి. ఈ వీడియో వచ్చేసి మన రైతులకి అయితే షేర్ చేయండి అన్న ఖచ్చితంగా. ఇవైతే మనమైతే తెచ్చేటివన్నీ చింతామణి మాల్ అన్న ఇవి. మరోసారి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి, మండల్ కర్తాల్, విలేజ్ రవిచడం. థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు అన్న, ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు అన్న. ఇది వచ్చేసి మనకు ఇది హెచ్ఎఫ్ క్రాస్లో ఉంటుందన్న. ఈ బ్రీడ్ వచ్చేసి మ్యాక్సిమం పూటకు 9 నుండి 10 లీటర్లు ఇచ్చే కెపాసిటీ కలిది. చూసుకోవచ్చు, ఇంకా మనకైతే భారం పడవచ్చు, అండర్ అయితే బాగా చేయొచ్చు. ఇంకా ఇది చూసుకోవచ్చు, మంచిగా ఉంది, హెవీ సైజులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. ఇవైతే మన పొలం మీద కూడా తిరిగి మేస్తాయి. ఎందుకంటే మనం తెచ్చే చింతమని మాలన్న, దీని నరాలు కూడా చూసుకోవచ్చు, పొదుగు నరాలు, హెవీ మిల్కర్ అన్న. ఇప్పుడు ఏంతే థ్రెడ్ ఈత ఇది ఆవు వచ్చేసి మంచిగా ఉందన్న. ఆవు వచ్చేసి ఇప్పుడు మన ఫార్మర్స్కి అయితే తిప్పి మేపడానికి దీనికైతే రోగాలు రావన్న. ఎక్కువ వచ్చేసి మన మహారాష్ట్ర ఆవులకైతే ఎక్కువ వస్తాయి రోగాలు. ఇది వచ్చేసి సెకండ్ ఆవన. ఇది వచ్చేసి గిరి క్రాస్ ఆవన. ఇది గిరి క్రాస్, మన గిరికి హెచ్ఎఫ్లో పుట్టింది, గిర్లాండ్ అన్న దీని పేరు వచ్చేసి. చూసుకొని మంచిగా ఉంది. ఇది మ్యాక్సిమం 9 ఇవ్వచ్చు అన్న. పూటకు 9 నుండి 10 లీటర్లు ఇవ్వచ్చు. మంచిగా మెయింటైన్ చేస్తే 10 ఇవ్వచ్చు పూటకు. ఈ బ్రీడ్ వచ్చేసి అన్న ఇవైతే మనకైతే సుస్తుగా అన్న. ఎక్కువ మ్యాక్సిమం అయితే మనకు సుస్తుగా ఈ ఆవులు వచ్చేసి మంచిగా ఉన్నాయన్న. దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకా మనకైతే 10 రోజులు పట్టొచ్చు అన్న. దీనికైతే అండర్ అయితే ఇంకా చేయగలుగుతుంది. ఇంకా ఇది చేయలేన అండర్ అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న. ఇది 3వ ఆవు. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అన్న. ఇప్పుడు ఇది మ్యాక్సిమం దీని దగ్గర అయితే మనమైతే 9 పెట్టుకోవచ్చు పూటకు. దీని దగ్గర కూడా 9, 10 దగ్గర పెట్టుకోవచ్చు. మంచిగా ఉందన్న ఈ ఆవు వచ్చేసి. దీనికి అండర్ క్వాలిటీ అయితే ఇంకా దిగిందన్న. ఇంక దీనికి కూడా 10 days అయితే పడవచ్చు. ఇంకా అండర్ అయితే చేయలేనా, ఇంకా చేయడానికి అయితే ఇంకొంది, ఇంకా బాగా చేస్తుంది అండర్ అయితే. ఇది చూసుకోవచ్చు, దీని నరాలు కూడా మీరు పొదుగు నరాలు ఒకసారి మీరు. ఇప్పుడైతే ఇది సెకండ్ యాక్టివేషన్ ఉంటుందన్న. అదైతే ఇప్పుడు ఇది వచ్చేసి 4వ ఆవు అన్న. ఇది హెవీ మిల్కర్ అన్న. ఇది మ్యాక్సిమం ఇది అయితే పూటకు 10 ఇవ్వచ్చు. చూసుకో, దీని అండర్ క్వాలిటీ అయితే హెవీ అండర్ క్వాలిటీ ఉంది. దీనికి కింద లైట్ సంకోప్ వచ్చిందన్న. దీనికి 4 సన్లు కూడా సమానం ఉన్నాయి అన్న దీనికైతే. ఇప్పుడు ఇంతే సెకండ్ యాక్టివేషన్ అన్న. ఈ తరపు వచ్చేసి సెకండ్ యాక్టివేషన్. ఇప్పుడు 4 months మీద ఉంది. చూసుకోవచ్చు, మంచిగా ఉంది ఆవు వచ్చేసి. ఇది ఇప్పుడు చూసుకోవచ్చు అన్న. దీని అండర్ క్వాలిటీ కూడా బాగుంది అనేది. ఇప్పుడు దీని రేట్లు కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే అనుకుంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది 4వ ఆవు. ఇది 5వ ఆవు అన్న. ఇది సారీ, చూసుకో దీని అండర్ క్వాలిటీ. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఆవు అన్న. దీని పొదుగు నరాలు ఒకసారి చూపిస్తా చూడండి అన్న. మంచిగా ఉంటుంది, హెవీ సైజులో ఉంది. ఇది కూడా మనకేందంటే వీడియోలో చిన్న కొడుతున్నాయి ఆవులు వచ్చేసి. చూసుకో దీని నరాలు ఎట్లున్నాయి, మన పొదుగు మీద నరాలు చూడొచ్చుకోవచ్చు అన్న మీరు. బాగున్నాయి ఈ నరాలు. ఇంకా అండర్ అయితే చేస్తుంది అన్న. దీనికి అయితే 8 రోజులు పట్టవచ్చు టైం అయితే. చూసుకోవచ్చు, మంచిగా ఉంది. మన దగ్గర వచ్చి సెట్ అయినాకనే ఇంతే అన్న. ఇవైతే మనం బయటికి వెళ్ళి తెచ్చిన మనము చింతమణికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తెచ్చిన మనం వాతావరణానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటాయన్న. మ్యాక్సిమం దీంట్లో ఇది సుస్తాయి కావన్న ఈ ఆవులు వచ్చేసి మనకు. చూసుకోవచ్చు, ఇప్పుడు ఏంతే థ్రెడ్ ఈత అన్న. ఈ ఆవు వచ్చేసి ఇప్పుడు ఏంతే థ్రెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ దాన. ఇదైతే ప్రజెంట్ అయితే 4 months మీద ఉందన్న. ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్. దీని దగ్గర అయితే పూటకు 8 అయితే పెట్టుకోవచ్చు. మంచిగా మన లోకల్ మెయింటెనెన్స్కి అయితే మస్తు సెట్ అవుతుంది. ఇది చూసుకోవచ్చు, మన రైతులకైతే తిప్పి మేపడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటాయి. ఈ జాతి వచ్చేసి మంచి పాలిస్తాయి. ఈ జాతి కూడా దీంట్లకు ఎక్కువ శాతం రోగాలు రావని ఈ జాతి వచ్చేసి మంచిగా ఉంది. ఆవు వచ్చేసి మీరు చూసుకోవచ్చు మీరు ఆవుకి. దీంట్లో రేట్లు కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది హెచ్ఎఫ్లో ఉంది అన్న. ఇది కూడా హెచ్ఎఫ్ ఆవు. ఇది కూడా దీనికైతే
15 డేస్ టైం పడుతుంది అన్న దీనికి. 15 డేస్ లేదా 10 డేస్ అయితే పడుతుంది దీనికైతే. అండర్ అయితే చేయలే. అన్నీ ఈయనైనాయి అన్న, ప్రస్తుతానికి ఆవులన్నీ ఈయనైనాయి. చూసుకోవచ్చు మంచిగా ఉంది ఈ ఆవు కూడా. దీంట్లో రేట్లు కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసేదే కనుక్కోండి అన్న. ప్రస్తుతానికి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఆవులు అంటే. ఎవరు మిస్ కాకుండా మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. థ్యాంక్ యూ.